ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం పతంజలి మహర్షియే నమః. అష్టాంగ రాజయోగం ఆసన విభాగానికి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో ఒక ముద్ర, ఒక మంచి ముఖ్యమైన ముద్ర అనేది సాధన చేయదగింది. ఆ ముద్రను తెలుసుకుందాం. ముందుగా అందరికీ నమస్కారం. నా పేరు బోయపాటి కోటేశ్వరరావు. ఆ ముద్ర ఏమిటంటే దాని పేరు యోని ముద్ర. యోని ఆకారంలో ఉంటుంది కాబట్టి దానిని యోని ముద్ర అన్నారు. ఇది సహజంగా సుఖాసనంలో కూర్చొని చేయొచ్చు. ఏ ముద్రైనా సరేనండి. ఏదో ప్రతి ఒక్కరు పద్మాసనం కూర్చొని చేయాల్సిన అవసరం లేదు. ఆసనం వేయగలిగితే పద్మాసనం బెటర్. పద్మాసనం వేయగలిగితే పద్మాసనం బెటర్. పద్మాసనం వేయలేకపోతే అర్ధ పద్మాసనం వేయచ్చు. అర్ధ పద్మాసనం కూడా వేయలేకపోతే సుఖాసనం వేసుకోవచ్చు. లేకపోతే ఊరకు మామూలుగానే అదే భాష పట్టాసనం కూర్చోవచ్చు, లేదా సిద్ధాసనంలో కూర్చోవచ్చు. సిద్ధాసనంలో ఇంకా బాగా పనిచేస్తుంది. ఆసనం బాగా చేయడానికి అవకాశం ఉంటుంది. రైట్. సరే, ఏది ఏమైనప్పటికీ ఏ ఆసనంలోనైనా సరే కూర్చొని ముద్రలు సాధన చేయవచ్చు. రైట్ అండి. అయితే ప్రతి ఒక్క ముద్ర, ఏ ముద్ర సాధన చేయబోయే ముందు కూడా 3 సార్లు ప్రాణాయామం చేయాలి. ప్రాణాయామం చేసిన తర్వాత చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. ఫలితాలు వస్తాయి అన్నమాట. మంచి ఫలితాలు వస్తాయి. ఇవన్నీ ఏది కూడా చేస్తున్నాము అంటే కాదు, బాగా సాధన చేస్తే ఖచ్చితంగా ఫలితాలు వస్తాయండి. ముద్రలని తేలిక తీసివేయద్దు. ఎందుకు వస్తుంది ఈ ముద్రల వల్ల, ఎందుకు లాభం కలుగుతుంది, ఎందుకు అంటే కేవలం నాటి ముద్రల యొక్క పనితీరు ఏమిటంటే నాడీ మండల వ్యవస్థను చైతన్యం చేస్తుంది. ఒక్కొక్క ముద్ర ఒక్కొక్క రకమైనటువంటి ఒక్కొక్క ప్రాంతంలో ఉన్న నాడీ మండల వ్యవస్థలని చైతన్యం చేస్తే, అంతేకాకుండా ప్రధాన నాడీ మండల వ్యవస్థలైనటువంటి ఈ యొక్క గ్లాండ్స్ ఏదో ఉన్నాయో షట్చక్రాలు, వాటిని బాగా చైతన్యం చేస్తాయి. అంతేకాకుండా దేహంలో ఉన్నటువంటి, మన దేహంలో ఇంతకుముందు చెప్పుకున్నాం 72,000 నాడీ మండలాలు ఉంటాయి. చిన్న చితక మొత్తం కలుపుకొని ఇవన్నీ చైతన్యమైతే అమృతత్వమే, అందులో సందేహం లేదు. 72,000 నాడీ మండలాలను చైతన్యం చేయడం అంటే అంత తేలికైన విషయం కాదు, అంత సులభమైనది కాదు. కానీ ఏదో మనకు చేతనంత వరకు కొంతవరకు కొంత మనం సంస్కరించుకునే విధంగా దేహాన్ని సంస్కరించుకోవటమే. ఏ ఒక్క ఆసనం చేయండి, ఏ ముద్రైనా చేయండి, ధ్యానం చేయండి. ఇప్పుడు దీన్ని బట్టి ఒక గుర్తొస్తుందండి. సిద్ధులు అనేవాళ్ళు 5 రకాలుగా ఉంటారు. ఏ ఒక్క సిద్ధి అయినా సరే, ఏది కూడా సిద్ధి లేకుండా ఏ ఒక్క వ్యక్తి కూడా మరణ చాలదు. ఏదో కొంత ఉంటుంది అన్నమాట. ప్రతి ఒక్క వ్యక్తికి ఉంటుంది. అయితే ఈ సిద్ధులు అనేవాళ్ళు ఎవరు అంటే 5 రకాలుగా ఉంటారంట. ఒకరు జన్మసిద్ధి, జన్మత లభిస్తుంది. వారికి ఏది లభించినా కొంతమంది, ప్రతి ఒక్కరికి లభిస్తుంది. అది వారి యొక్క పూర్వజన్మ కర్మ ఫలాలను, అంటే వాసన ఆధారముగా, పూర్వజన్మ వాసనల ఆధారముగా మనకి ఒక కుండలిని ఏర్పడుతుంది. ప్రతి ఒక్కటి మన దేహం ఏర్పడుతుంది. అదేవిధంగా మన మనసు, బుద్ధి కూడా ఆ విధంగానే పడుతుంది. కేవలం గత జన్మల వాసనల ఆధారంగానే మనకి రూపము లభించిన, రంగు లభించిన, బుద్ధి లభించిన, మనసు లభించిన, లేక ఏ ఒక అవయవము, ఒక రూపము కానీ ప్రతి ఒక్కటండి, మాట తీరు కానీ, పంటి వరుసలు కానీ, కళ్ళు కానీ, ఏది, ఎవ్రీథింగ్, ఎనీథింగ్ ఈజ్ డిపెండింగ్ ఆన్ గత జన్మ. రైట్. మరి ఆ గత జన్మలంటే అటువంటి గత జన్మ ఆధారంగా వచ్చేది దాన్ని జన్మసిద్ధి అంటారు. రెండవ సిద్ధి ఎవరంటే మూలికా సిద్ధి. మూలికల ద్వారా మనం కొన్ని రసాయనిక మూలికలు ఉంటాయి, రసాయనిక గుణం కలిగిన మూలికలు ఉంటాయి. ఆ మూలికలను దాని తదనుగుణముగా తెలుసుకొని కనుక మూలికలను వాడినా కూడా కొన్ని సిద్ధులు లభిస్తాయి. ఇందులో సందేహం లేదు. అటువంటి మూలికల్ని
మనకు దొరకాలి, వాటి గురించి మనం తెలియాలి, వాటి ప్రాసెస్ మనం తెలియాలి, మరి దాన్ని వాడుకునే విధానం తెలియాలి. ఇవన్నీ తెలిసి కనుక మూలికలు కనుక సరైన విధంగా కనుక తెలుసుకొని కనుక వాడుకోగలిగితే మూలికలు మంచి సిద్ధులు లభింపజేస్తాయి. ఏదైనా జరుగుతుంది. మీకు ఒక్కొక్క మూలిక ఒక్కొక్క రకాల సిద్ధి లభిస్తుంది. లేదా కొన్ని మూలికలు ఉన్నాయి పూర్తిగా దేహాన్ని రసాయనిక గుణము కలిగి రసాయనిక చర్య ద్వారా దేహాన్ని మొత్తాన్ని ప్రక్షాళన చేసి జితేంద్రియం చేసే మూలికలు కూడా ఉన్నాయి. అయితే దానికి కొన్ని నియమ నిబంధనల ప్రకారమే దాన్ని వాడాలి. అది ఒకరోజు 2 రోజులు పాటు సరిపోదు. 1 సంవత్సరం కాలం పాటు ఆ మూలికలను, ఆ రసాయన గుణం కలిగిన మూలికలను సేవించినట్లయితే ప్రతి ఒక్క దేహంలో అణువణువు ప్రక్షాళన అయ్యి జితేంద్రియత్వం లభిస్తుందో సందేహం లేదు. అంటే మూలికలకు కూడా మంచి శక్తి ఉంది. మూలికల ద్వారా సిద్ధిని సాధింప చేసుకోవచ్చు. మీకు ఏది కావాలంటే అది. అయితే ఆ మూలిక తెలిసి ఉండాలి. రైట్? ఇది మూలికా సిద్ధి. ఇప్పుడు 2 సిద్ధులు చెప్పుకున్నాం, జన్మసిద్ధి, మూలికా సిద్ధి. ఇప్పుడు తపస్సిద్ధి. ప్రతి ఒక్క మనిషి తపస్సు చేస్తుంటారు. ప్రతి ఒక్కటి ఏదైనా సరే మనం ఒక మనిషి ఉన్నత స్థితికి వెళ్తున్నాడు అంటే తపస్సు లేని వ్యక్తి ఉన్నత స్థితికి వెళ్ళలేడు. సమస్య అందులో అంటే మనకు తెలిసి కానీ తెలియక కానీ ఏదో తపస్సు ఉంటుంది. మనకు తెలిసిన వరకు ఏంటంటే తపస్సు చేయడం ఏంటంటే ఏదో ఒక నీకు మనసులో ఒక కోరిక పెట్టుకొని దాన్ని పదే పదే అంటే దానికి ఒక మంత్రం తీసుకొని ఆ మంత్రాన్ని పదే పదే జపించటం దాన్ని తపస్సు అనుకోవచ్చు. అదొక తపస్సులో అదొక భాగం. రైట్? మరి తపస్సిద్ధి కూడా లభిస్తుంది. ఆ తపస్సిద్ధి ద్వారా ఈ జన్మకే కాదు రాబో జన్మలకు కూడా అది ఉపయోగపడుతుంది. ఇది తపస్సు. ఇది 3 సిద్ధులు అయిపోయి 4వ సిద్ధి వచ్చేప్పటికి జపసిద్ధి. దీన్ని కూడా పదే పదే జపిస్తుంటారు, జపం చేసుకుంటారు, మనసులో మననం చేసుకుంటుంటారు అన్నమాట. ఒక భగవంతుడి నామం తీసుకోవచ్చు, ఏదైనా ఒక పంచాక్షరి మంత్రం కానివ్వండి, పంచాక్షరి కానీ లేదా షష్టాక్షరి కానీ లేకపోతే ఏదైనా సరే ఏదో ఒక మంత్రం కానీ నీకు ఏది కావాలనుకుంటే నువ్వు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనుకుంటే దాని తగ్గ మంత్రం తీసుకొని కనుక జపం చేస్తూ ఉంటే తప్పకుండా సిద్ధి లభిస్తుంది. పోతే 5వది ధ్యానసిద్ధి. ఈ ధ్యానసిద్ధి కూడా అంటే ప్రతిరోజు మెడిటేషన్ చేస్తూ ఉంటే, ధ్యానం చేస్తూ ఉంటే ఓ సిద్ధి లభిస్తుంది. అది క్రమక్రమముగా వీటన్నిటికీ ఇప్పుడు ముందు చెప్పినడానికి జన్మసిద్ధికి గత జన్మలో ఉన్నట్టు పుణ్యఫలాలు రావాలి. ఆ యొక్క సాధనలోనే మనకు జన్మసిద్ధి లభిస్తుంది. దాన్ని మనం మార్చలేము, చేర్చలేము. దానికి 2వ సిద్ధి మూలికా సిద్ధి. మూలికలను సరిగ్రంగా తెలుసుకొని వాటి యొక్క ప్రాసెస్ అని తెలుసుకొని వాటి యొక్క వాడే విధానం తెలుసుకొని దాని యొక్క గుణగుణాలు తెలుసుకొని మూలికని కనుక ద్వారా కూడా సిద్ధి పొందవచ్చు అని చెప్పుకున్నాం. దానికి మూలిక కావాలి, ఆ మూలికని వాడే విధానం కావాలి, అప్పుడే సిద్ధి లభిస్తుంది. ఇంకోటి మనం తపస్సు చేస్తున్నాం. తపస్సును కూడా మనం అదేవిధంగా ఏదో దాని మంత్రం తీసుకొని లేదా కోరిక పెట్టుకొని మంత్రం తీసుకొని పదే పదే గంటల తరబడి కూర్చొని ఆ యొక్క కోరిక ఫలించిన దాకా తపస్సు చేయడమే తపస్సిద్ధి. రైట్? దీనికి పెద్దగా ఏం అవసరం లేదు, వేరే ఒక వస్తువు కావాల్సిన అవసరం లేదు. బయట నుంచి మనం ఏం తీసుకొచ్చాల్సిన కేవలం మనం తెలుసుకోవడం ఏంటంటే ఆ యొక్క మంత్రం తెలుసుకోవటం, దాన్ని తపస్సు చేయటం లేదా కోరిక పెట్టి తపస్సు చేయటం. అలాగే జపసిద్ధి. జపాన్ సిద్ధి కూడా గురువు ద్వారా ఏదో సందేశం తీసుకుంటాం, తద్వారా ఆ జపం చేస్తూ ఉంటాం. దానికి జపసిద్ధి అంటారు. ధ్యానసిద్ధి. ఈ ధ్యానసిద్ధి కూడా ఎవరి నుంచి ఏమీ ఆశించాల్సిన అవసరం లేదు. వాస్తవానికి ఏ వస్తువు తీసుకోవాల్సిన పని కూడా లేదు. కానీ భక్తితోటి ఉంటే ఏదో ఒక మంత్ర సాధన చేస్తూ లేకపోతే ఏదో ఒక నామాన్ని తీసుకొని కనుక నామాన్ని జపిస్తూ దాన్ని ధ్యానం వస్తూ ఉంటారు. ఆ ధ్యాన వస్తువుని తీసుకొని చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. లేదు నువ్వు ఏ ధ్యాన వస్తువుని తీసుకోవాల్సిన లేదు, అసలు నీకు ఏమీ అవసరం లేదు, కేవలం కనులు మూసుకోవటం, గురుమధ్యలో దృష్టిలో కొట్టడం, శ్వాస మీద ధ్యాస ఉంచడం చాలు. ధ్యానం అంటే ఇదే. అసలు నిజంగా ఒరిజినల్ అనే ధ్యానం అంటే పరిపక్వత చెందిన ధ్యానం ఇది. ముందుగా కాదు, ముందుగా ఒక వస్తువుని తీసుకుని ధ్యానం చేస్తారు. ఏదో ఒక మంత్రాన్ని ఏదో తీసుకుని చేస్తేనే
కొంచెం సిద్ధి లభిస్తుంది, కొంచెం దాని యొక్క ముందు ప్రోగ్రెస్ వస్తుంటుంది. అలా కాకుండా తర్వాత అంటే చేసిన తర్వాత కొంచెం ధ్యానంలో అనుభవాలు గడిచిన తర్వాత ఆటోమేటిక్గా మీకు తెలిసిపోద్ది ఇలా చేస్తే ధ్యానం చేస్తే బాగుంటుంది అనేది కూడా మీ అంతటి మీకే గోచరం అవుతుంది. ఎవరో నుంచో ఏదో ప్రతి ఒక్కటి ఇతరులు చెప్పిన దాని గురించి తెలుసుకోవడం అంటే దాని యొక్క వినాలి, ఇతరులు చెప్పింది వినాలి, అంతవరకు దాంట్లో సందేహం వద్దు. ఎవరు చెప్పింది వినండి, ప్రతి ఒక్కరు చెప్పింది వినండి, కానీ అందులో మంచి ఏంటో చెడేంటో విచక్షణతో ఆలోచించండి, ఆ తర్వాత దాన్ని ఉపయోగించుకోండి. అలాగే ప్రతి ఒక్కరు చెబుతుంటారు ఏదో ఒకటి, అందులో ఏది గొప్ప ఏది మంచిది ఏది చెడుతో కూడా మీరంతటా మీ మనసు విశ్లేషణ చేసుకొని దాన్ని ఆచరించడానికి ప్రయత్నం చేయండి. రైట్. అయితే ఈ ధ్యానం అనేది, ధ్యాన శుద్ధి అనేది ఎప్పుడు కూడా చాలా మంచిది అనమాట. అత్యంతమైన అన్నిటికన్నా అన్ని సిద్ధుల్లో కల్లా గొప్పదైంది ధ్యాన శుద్ధి. దీనికి ఏమీ పెట్టుబడి లేదు, రూపాయి పెట్టుబడి లేదు, కేవలం సమయం మాత్రమే. కనులు మూసుకోవడం, భూమధ్యం దృష్టి నిలపటం, శ్వాస మీద ధ్యాస ఉంచటం, ఇది సేమ్. అసలు ఏం లేదు ఇక్కడ. ఎంత గొప్పదైందంటే ఇది చెప్పడానికి, ఆ యొక్క అనుభవాలు చెప్పడానికి, నిజంగా ధ్యాన శుద్ధి లభించిన వాడి అనుభవాలు చెప్పడం మాటల్లో వర్ణించలేదు. అది చేత కాదు, నాలాంటిది అసలు చేత కాదు. ఎందుకంటే నాకు భాషా జ్ఞానం లేదు, మరి పండిత జ్ఞానం లేదు, గురు బోధ లేదు. కాబట్టి నేను చెప్పేది చెప్పలేను అసలు నేను. సో రైట్ అంటే, కానీ ధ్యానము అనేది మాత్రం అద్భుతమైనది. ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఎంతో కొంత దీన్ని ధ్యానం చేయటం చాలా అవసరం మానవుడికి. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళడానికి ఇది ఒక ప్రత్యేకమైన మార్గం, అద్భుతమైన మార్గం. దీన్ని అందరూ పాటిస్తారనుకున్నాం. ఇది చెప్పాము, మనం ఐదు సిద్ధులు చెప్పుకున్నాం. అంటే ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఈ ముద్రలు ఎందుకు పనికిరాని, వీటి వల్ల ఏమి లేదని. అయితే ఈ 5 కూడాను ఏమి చేస్తాయి, ఏ విధంగా మనని ప్రక్షాళన చేస్తాయి, లేకపోతే ఎందుకు మార్పు వస్తుంది అనేది మనకి అసలు ముఖ్యమైన సారాంశం ఇది. ఏదైనా చేయండి, ఏ మార్గాన్నైనా అనుసరించండి, మన దేహంలో మార్పు రావాలి. రైట్. మన ఆలోచన విధానంలో మార్పు రావాలి, మన మనస్సు మార్పు రావాలా, మన బుద్ధి మార్పు రావాలి, మన మనసును సంస్కరించుకోవాలా, బుద్ధిని సంస్కరించుకోవాలా. తద్వారా దేహంలో ఉన్నటువంటి సత్చక్రాల్లో ఉన్న నిక్షిప్తమైనటువంటి ఈ నాడీ మండలాలు మొత్తం కూడా ప్రక్షాళన అయ్యి ఆ యొక్క మనసుని బుద్ధిని మార్చాలి. ఎస్. ఇంతకు తప్పితే వేరే మార్గం. మీరు మంత్రం జపించండి, మంత్రం చేసే పని అదే. ఏ బీజాక్షరాన్ని పఠించండి, చేసేది అదే. ఇందులో సందేహం వద్దు మీకు. ఏ ఒక ప్రవచనాలను వినండి, చేసేది ఇదే. ఏ భజనైనా చేయండి, చేసేది ఇదే. ఇది జరగకుండా ఎటువంటి పరిస్థితుల్లో ఏ మార్పు రాదు. కుండల్ని మారాలంటే, మన కుండలని జాగృతం కావాలి అంటే ప్రతి ఒక్కటి లోపల ఉన్నటువంటి జరిగిన ప్రక్షాళన జరగాలి. తద్వారా మన మనస్సు బుద్ధి మారాలి. ఈ మారకుండా ఏదో జరుగుతుంది అనుకుంటే అది అవివేకమే అవుతుంది. ఖచ్చితంగా చెప్పగలను నేను ఈ మాట, సందేహమే అవుతుంది. ఏదో పూజ చేస్తున్నాం, మనకు భగవంతుడు ఏదో కోట్లు ఇస్తాడు అనుకుంటే నథింగ్, అసలు జరిగే పని కాదు. భగవంతుడి విధానాన్ని తెలుసుకోండి, ఆ విధానం ద్వారా ఆశ్రయించండి, దాన్ని ఆచరించండి. భగవంతుడి యొక్క ఏమిటి విధానం తెలుసుకొని ఆచరిస్తే సత్ఫలితాలు వస్తాయి. ఇంకోటి కూడా ఉంది, ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము భగవంతుడి యొక్క ఆలోచనలు అంటే ఆయన యొక్క విధానాలు తెలుసుకోకుండా భగవంతుడిని ఇది చేయకుండా మనకేమీ రాదు. ఇంకోటి కూడా ఉంది, భగవంతుని నువ్వు తలవకపోయినా పర్వాలేదు, భగవంతుడు చెప్పినట్టు ధర్మ మార్గంలో సంచరిస్తూ న్యాయ మార్గంలో సంచరిస్తూ ఎవరైతే 10 మందికి మేలు కలిగే విధంగా సమాజానికి హితము కోరే విధంగా వ్యవహరిస్తారో వారికి వర్తగతే, నో డౌట్ అందులో. అవి అందరూ భగవంతుడు నన్ను స్తుతించలేడు, నన్ను స్తోత్రించలేదు, లేకపోతే నన్ను జపం చేయలేదని చెప్పేసి భగవంతుడు అనుకోడు.
ఆయనకు కావాల్సింది ధర్మ సంస్థాపన. ఎవరైతే ధర్మ మార్గం సంచరిస్తారో, ఎవరైతే 10 మందికి సమాజ శ్రేయస్సు కోరుతారో, ఎవరైతే కుళ్ళు కుతంత్రాలు లేకుండా ఉంటారో, ఎవరైతే సత్య మార్గంలో ప్రయాణిస్తుంటారో వాళ్ళకి ఏ పూజలు అవసరం వాళ్ళకి. రైట్, నోట్ దిస్ పాయింట్ రన్నర్స్. ఎవరికి ఏమి పూజలు అవసరం లేదు. అయితే ఇవన్నీ ఉండి ఈ భగవంతుని కూడా భక్తి కూడా కొంత కనుక మేళవించినట్లయితే అద్భుతమైన ఫలితాలు వస్తాయి, అది వేరే విషయం. కానీ భక్తి లేకపోయినా కూడా ఇవి చేస్తుంటే ఎన్ని భగవంతుడు చేయమని చెప్పేవి, ఈయన భగవంతుడికి ఇష్టమైనవి. కాబట్టి ఆయన నన్ను స్థుతించండి, నన్ను శోధించండి, లేదా నువ్వు నన్ను ఏం పట్టించుకోవట్లేదు కదా, కాబట్టి నీకు నేనేమి చెయ్యనని చెప్పి అంటాను. సిస్టమ్ దాన్ని అవలంబించి దాని సిస్టాన్ని రూపొందించాడు ఆయన. సిస్టమ్ దాని పని దాన్ని చేసుకుని పోతుంటుంది. చట్టం కనుక మన చట్టాలు కనుక దాని వాటి పని అవి చేసుకుని పోతుంటాయి అంటుంటారు కొంతమంది. అలాగే భగవంతుని యొక్క చట్టం, భగవంతుని యొక్క సిస్టమ్ ఏదైతే ఉందో అది తన పని తాను చేసుకుంటూ పోతుంటుంది. ఎవరైతే కుట్రలు కుతంత్రాలు లేకుండా, అబద్ధాలు ఆడకుండా, ఇతరుల మోసం చేయకుండా, ఇతరులకి హాని తలపెట్టకుండా ఎవరైతే యమానియమాలను ఎవరైతే పాటిస్తుంటారో వారికి ఏమీ పూజలు అవసరం లేదండి. ఏ నిష్టలు నియమాలు ఇంకేం అవసరంలా, ఇది చాలు. వారు ఓర్తగతికి వెళ్తారు, వారికి మంచి జరుగుతుంది, అందులో సందేహం లేదు. అట్లాగే ఇది కూడా ఇవన్నీ కూడాను మనలో మార్పు తెచ్చుకోవడానికి మాత్రమే. ముద్ర వేయండి, ఒక ముద్ర సాధన చేయండి, ఒక మంత్ర సాధన చేయండి, లేదా ధ్యానం చేయండి, లేదా ఆసన సాధన చేయండి, లేదా భగవంతునికి పూజలు చేయండి, ఏదైనా చేయండి. ఎందుకు అంటే మనలో మార్పు రావడం వస్తుంది. నిదానంగా క్రమక్రమముగా కొంత మనం చేస్తుండగా మనలో ఒక ఇదంతా దేహం అంతా ప్రక్షాళన అయ్యి కొంతవరకు మనలో బుద్ధి మారుతుంటుంది. మనసు ఒక ఆలోచన రాగానే బుద్ధి దాన్ని ఖండిస్తుంది. అది వద్దు, తక్కువది అని చెప్పేసి. ఎస్, ఇదే మెయిన్ రైట్ అండి. ఓకే, సరే. ఏదైనా కళాతీతమైన ఇప్పటికే చాలా ఎక్కువ చెప్పుకున్నాం. మరి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే యోని ముద్రను ఎలా సాధన చేయాలని చూద్దాం. రైట్, ఇటు పద్మాసనం కూర్చోవటం. రైట్ అండి. ఇదిగో ఈ 2 చూపుడు వేలు 2 బొటన వేలు కలపటం. ఇక్కడ ఈ కింద భాగంలో మనకి త్రికోణాకారం పీఠం ఉంటుంది. ఆ త్రికోణాకారం ప్రాంతంలో ఈ 2 చూపు వేలు ఆనే విధంగా, ఈ నాభి ప్రయ ప్రాంతంలో ఈ విధంగా ఇక్కడ. రైట్ అండి. ఈ రకంగా ఇది ఆనేటట్టు ఉండాలి కొంచెం. ఇప్పుడు కన్నులు మూసుకోవటం, భూమధ్యము దృష్టి నిలపటం, కొంచెం శ్వాస మీద ధ్యాస ఉంటుంది. చూడండి, ఒక నిమిషం చూపిస్తాను. ఈ రకంగా చేయొచ్చు. ఇంకొక మార్గం కూడా ఉందండి. మనం ఇట్లాగే కన్నులు మూసుకొని
ఏదైనా మీకు నచ్చిన మంత్రాన్ని చెప్పించవచ్చు. ఎందుకంటే ఏదైతే మంత్రం చెప్పించేటప్పుడు ఫోర్స్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. నాడీ మండలాన్ని చైతన్యం చేయడానికి ఎక్కువ శక్తి వస్తుంది. ఇట్లా పట్టుకున్నప్పుడు ఆటోమేటిక్గా సాల్వ్ అయింది, సరిపోతుంది. కానీ సాధన చేసే మనం మంచి ప్రోగ్రెస్ సాధించాలి, మంచి పనితనాన్ని నేర్చుకోవాలి, రైట్? అలా నేర్చుకునేటప్పుడు ఏంటంటే ఈ పద్మాసనం కూర్చున్నాము చక్కగా, లేదా మీకు ఇష్టమైన ఆసనం కూర్చుంది, అది వేరే విషయం. పద్మాసనం కూర్చున్నాం, కన్నులు మూసుకున్నాం, భూమధ్యం దృష్టి నిలిపాం, యోని ముద్ర వేశాం. ఆ తర్వాత ఇంకా దీనికి ఏదైనా ఒక కుండల్ని ఈ ముద్రని సిద్ధించినట్లయితే కుండల్ని జాగృతం అవుతుందంట. మెయిన్ అది మాటలు కాదు, సామాన్య విషయం కాదు. ఇది కుండలని జాగ్రత్త ఉంటే మనలో ఉన్న లోపాలని సవరిస్తుంటే కుండలని జాగ్రత్తం ఏమవుతుంది? కుండలని సవరిస్తుంది. మనలో ఉన్న ఏదైతే లోపాలు ఉన్నాయో వాటిని సవరించి ఊర్ధపై తీసుకెళ్తుంది, మంచి బుద్ధిని ప్రసాదిస్తుంది. అదే కుండలని అంటే మనలో కుండలని జాగ్రత్త ఉంటే కొంతమంది చూడండి ప్రసిద్ధి చెందిన వాళ్ళుగా పుడతారు. ఎందుకని? వాళ్ళ కుండలని బాగుంది. కొంతమంది చెయ్యరాని పనులు చేసి అభాస్పాలవుతుంటారు. ఎందుకు? అక్కడ కుండలిలో లోపం ఉంది. అంతర్గతం వేరే కాదండి. మీరు ఎవరన్నా చెప్పండి, ఏమని చెప్పండి, వాడు అట్టాడుకోండి అనుకోండి, ఎవరనుకోండి, వాడిలో వచ్చిన ఏ గుణములు కూడా కుండలిని ద్వారా వ్యక్తమవుతుంటాయి. మన అంతర్భాగంలోనే ఏదో ఒకటి మనలో నుంచి బయటకు వచ్చింది ఏది కూడా మనలో లేకుండా రాదు. ఏ రోగం వచ్చా మనలో ఉన్నదే. మరి ఆ కుండలి నుంచి వ్యక్తమయ్యేదే ఒక మంచి కానీ చెడు కానీ, రైట్? ఇప్పుడు మనం ఎన్ని సాధన చేస్తే చెడు ఆగిపోద్ది, మంచి వృద్ధి చెందుతుంది అన్నమాట. మనలో ఉన్న మంచి గుణాలు వ్యక్తమవుతుంటాయి బాగా, చెడు గుణాలు దగ్ధమవుతుంటాయి. ఇది సాధనలో ఎవరైనా ఏ సాధన చేయండి జరిగేది ఇదే, రైట్? ఇప్పుడు దీన్ని మనం ఇట్లా కూర్చొని మనం మీ ఇష్టం వచ్చిన ఏదైనా గాయత్రి జపం చేయొచ్చు. అంటే పైకి ఉచ్చరించాల్సిన అవసరం లేదు, మనసులో అనుకున్న దాని యొక్క ఫలం వస్తుంది, బాగా వస్తుంది. యాక్చువల్లీ ఇది బయటికి ఉచ్చరించకూడదు అంటారు. మరి సరే, తప్పని పరిస్థితుల్లో మనం ఏదో భగవంతుని యొక్క నమ్మకం వేద, భక్తి వేద, ఏదో అందరూ సాధన చేయాలని ఒక దృక్పథంతో మేము నాకు వీటి కొన్ని నియమాలను నేను ఇస్తున్నాను. అది తప్పు ఒప్పు భగవంతుడు నాకు అన్యాయం చేస్తుందో ఏం చేస్తే తెలియదు. కానీ ఏదైనా సరే ఏదైనా కానీ మనం గాయత్రి మంత్రాన్ని సాధన చేయొచ్చు అన్నమాట. ఈ రకంగా లేదా ఓంకారం ఏకాక్షరి అత్యంత ఓంకారంలో కూడా భగవంతుడు ఉన్నాడు. గాయత్రి ఛందస్సులో ఉన్నాడు ఆయన, ఆ మంత్రం ఆయనది. ఓంకారం కూడా ఓంకారం చెప్పించినా ఏమి కాదు, మంచిది, చాలా మంచిది అన్నమాట. ఇంకోటి ఏంటంటే ఈ ముద్ర యొక్క గొప్పతనము అంగ సాముద్రికంలో చెబుతారండి. ఏమనంటే ఇది ఇట్లా పెట్టినప్పుడు 90 degrees ఉండాలంటే, పెట్టి గీత గీస్తే
కరెక్ట్గా సరళ రేఖగా రావాలట. దానివలన ఇటువంటి ఎవరికైతే ఇట్లా సరళ రేఖగా వస్తుందో వారిలో కొంచెం సమర్థత పెరుగుతుంది, వారి పనితనం పెరుగుతుంది. ఇది హస్త సాముద్రికంలో భాగం అనమాట. రైట్ అండి. దీనిని ఇది అందువల్ల ఇది కూడా ఈ ముద్ర వేసినప్పుడు ఇది కూడా దీని అంటే అన్నింటిని కలిపే దీనికి కుండలిని జాగ్రత్త గురించి చెబుతారు ఈ ముద్ర వేసిన వల్ల, సాధన చేసిన వలన. కాబట్టి అద్భుతమైన ఫలితాలు వస్తాయండి. దాదాపుగా అందులో సందేహం ఒక్కర్లేదు అసలు. చేసుకున్న వాళ్ళకి చేసుకృత మహాదేవ. ఓం నమః శివాయ.